first ever factory outlet Mukunda Jewelers నూతన బ్రాంచెస్ ఈ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్ మరియు ఫిబ్రవరి 28న వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. హైదరాబాద్ కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీలో భూమి ఆక్రమణలకు తొలగించారు హైడ్రా అధికారులు. సుమారు 700 కోట్ల విలువైన 7 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జా అయినట్లు గుర్తించారు. స్కూళ్లు, పార్కుల కోసం కేటాయించిన ఈ స్థలాన్ని కొందరు కబ్జా చేయగా కాలనీ వాసులు ఫిర్యాదు మేరకు కమిషనర్ రంగనాథ్ స్పందించి కూల్చివేతలు చేపట్టారు. గతంలో అనేక మంది అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేదని హైడ్రా కమిషనర్ తమ పత్రాలను పరిశీలించి తక్షణమే స్పందించారని కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఆస్తులను కాపాడినందుకు హైడ్రాకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. హైదరాబాద్లోని ప్రజా ఆస్తులను కాపాడడంలో దూసుకుపోతుంది హైడ్రా. అటు చెరువులు, కుంటలను సంరక్షిస్తూనే ప్రజలకు సంబంధించిన, కమ్యూనిటీలకు సంబంధించిన ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉంటుందో ప్రజలకు సంబంధించిన ఆస్తులను కూడా పరిరక్షిస్తూ కాలనీవాసుల కోరికలను తీరుస్తుంది హైడ్రా. ప్రస్తుతం మనం కొండాపూర్లో ఉన్నాం. కొండాపూర్లోని రాజరాజేశ్వర కాలనీకి సంబంధించిన ఇక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది. దీని అంతటా కూడా కొందరు వ్యక్తులు కబ్జా చేసినట్టు కంప్లైంట్ రావడంతో హైడ్రానైతే వీటన్నిటిని కూల్చివేసింది. ఈ అర్ధరాత్రి పూట కూల్చివేసిన తర్వాత కూడా ఈ ఏదైతే ల్యాండ్ ఉందో, ఏదైతే కమ్యూనిటీ ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ చుట్టుపక్కల కూడా ఫెన్సింగ్ వేస్తున్నారు. హైడ్రాకి సంబంధించి, జిహెచ్ఎంకి సంబంధించిన సిబ్బంది అందరు కలిసి కూడా ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇక్కడ ఈ రాజరాజేశ్వర కాలనీకి సంబంధించిన కాలనీ వాసులు కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. వారిని అడిగి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. అన్న, చెప్పండి, అసలు ఇక్కడ కబ్జా అయినట్టు మీకు ఎలా తెలిసింది? మీరు ఎలా కంప్లైంట్ చేశారు? అసలు ఎవరు కబ్జా చేశారు? మా కాలనీ లేఅవుట్ అయింది 1987. ఇది టోటల్ మొత్తం వచ్చేసి 237 ఎకరం అండి ఇది. అదే మా కాలనీ ఇమ్యూనిటీస్కి వదిలేసిన కొన్ని స్థలాలు. దీంట్లో పార్కు ప్లాట్ నెంబర్ వచ్చేసి 327. దీన్ని 4387 స్క్వేర్ యార్డ్స్ ఇది. రెండోది కాలేజీ 1450 ప్లాట్ నెంబరు. ఇది 21,793 గజాలు. అలాగే స్కూల్ ల్యాండ్ 1206 ప్లాట్ నెంబరు. ఇది 3600 గజాలు. ఈ 3600 గజాలలో 900 గజాలు వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. అమ్మిన దాంట్లో 2 బిల్డింగ్లు కట్టేసుకున్నారు వాళ్ళు. మేము తర్వాత కమ్యూనిటీ హాలు, ఈ ప్లాట్ నెంబర్ వచ్చేసి 1271. ఇది 2200 స్క్వేర్ యార్డ్స్. వీటి మీద మేము జిహెచ్ఎంసీకి చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వ్యక్తులు దీంట్లో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని, బై నెంబర్లు వేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్ళని బెదిరించడం. ఎందుకంటే ఇది స్కూల్ ల్యాండ్ అని అందరికీ తెలుసు. ఎవరిని వచ్చినప్పుడు ఇది స్కూల్ ల్యాండ్ కాదంటే కాదు, ఇది మాది అనేసి దౌర్జన్యంగా మాట్లాడతాం, బెదిరించడం ఇవన్నీ చేస్తున్నప్పుడు మేము జిహెచ్ఎంసీకి అప్రోచ్ అయ్యి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కానీ వాళ్ళకి సంబంధించిన అధికారులకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోపోగా సైలెంట్గా ఉండడం అవుతుంది. అలాగే అదృష్టం కొద్దీ హైడ్రా రావడం, హైడ్రా వచ్చిన నెల రోజుల్లోనే మేము హైడ్రా ఆఫీస్కి వెళ్ళి ఇది కంప్లైంట్ చేసాం. ఇప్పుడు 4 సార్లు అయినాక 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. 4వసారి ఇలాగే మేము దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తామని చుట్టుపక్కల వాళ్ళని బెదిరించినప్పుడు కాలనీలు అందరూ భయభ్రాంతులకు గురయ్యి ధర్నా చేయడం జరిగింది. పిల్లలు, మహిళలు అందరూ కలిసి కనీసం 150 నుంచి 200 మంది పాల్గొని ధర్నా చేయడం వల్ల ఇది మీడియా ద్వారా, ప్రింట్ మీడియా, లైవ్ మీడియా ద్వారా గవర్నమెంట్కి, అలాగే హైడ్రా కమిషనర్ గారికి ద్వారా చేరడం ద్వారా వారు స్వయంగా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుని మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగాక మేము వెళ్ళి సార్ని కలిసి వివరాలు అడిగారు. చెప్పాం, ఇది ఇన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి సార్ అంటే, చాలా ఖరీదైన స్థలము, ఇలా అన్యక్రాంతమైంది, దీనిపైన నేను స్వతహాగా నేను దీన్ని చేపడతాను, దీన్ని మీ కాలనీకి సంబంధించింది కాబట్టి మొత్తాన్ని ఏదైతే కబ్జా గురైందో వాటి అన్నింటినీ వెనక్కి తీసుకొని మీ కాలనీకి ఉపయోగపడేట్టు మా వంతు సాయం చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న కూడా మమ్మల్ని పిలిచారు, వెళ్ళాం, కలిసి చేయగానే ఈరోజు వచ్చి ఈ అక్రమానికి గురైన వాటిని అన్నింటినీ వాళ్ళు ఆల్రెడీ ఎవరి చేతిలో అయితే గురై ఉన్నదో ఈ కన్స్ట్రక్షన్ చేసి కొన్ని గోడలు కట్టి అవి రూమ్లు కట్టి ఉన్నారు, వాటిని కూలగొట్టి ఫెన్సింగ్ వేసి ఇవ్వడం జరిగింది. మా కాలనీ తరపు నుంచి, మా అసోసియేషన్ తరపు నుంచి రంగనాథ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అంటే హైడ్రా ఇంత మెయిన్ ఏరియాలో, కోర్ ఏరియాలో కొన్ని కోట్లకు సంబంధించిన ఆస్తులను హైడ్రా కాపాడడంతో రాజరాజేశ్వర కాలనీకి సంబంధించిన కాలనీ వాసులందరూ కూడా హైడ్రాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నారు. దాంతోపాటు హైడ్రా మరిన్ని ఇలాంటి
అక్రమాలకు సంబంధించిన ఏవైతే ప్లేసెస్ ఉంటాయో వాటిని అన్నిట్లను కూడా కాపాడాలన్నట్టు కూడా ఈ కాలనీ వాసులు అయితే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో మొగలపాపన్న, బిగ్ టీవీ, కొండాపూర్ నుండి.